ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తా ఉన్నాం. హార్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ ఫర్గివ్నెస్. సో లవ్ అండ్ ఫర్గివ్నెస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇప్పటికీ కూడా ఇతర మతస్థులు ఎవరైతే ఈ యొక్క దారుణమైన హత్యకి ఒడిగట్టారో వారికి ఇప్పటికీ క్షమాపణ అందుబాటులో ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పటికీ వారిని క్షమించడానికి ఇష్టంగా ఉన్నారు. ఇకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే క్రైస్తవ చరిత్ర, దయచేసి క్రైస్తవ చరిత్రని ఎవరైనా స్టడీ చేయండి. క్రైస్తవ చరిత్ర ఎప్పుడు విస్తరించిందో నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు చంపేస్తే ఈ మతం ఆగిపోయిద్ది, ఈ మార్గం ఆగిపోయిద్ది అని అందరూ భావించారు. అయితే యేసు ప్రభు వారు మరణించడంతో అది ప్రారంభమైంది. క్రైస్తవ మార్గం యేసు ప్రభు చనిపోతే ఆగిపోలేదు, ప్రారంభమైంది. యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు ప్రారంభమైంది. తర్వాత మిగిలిన 12 మంది శిష్యుల్ని సంహరిస్తే, మిగిలిన 12 మంది శిష్యుల్ని చంపేస్తే ఆగిపోయిద్ది అనుకున్నారు. ఆ 12 మంది శిష్యుల్ని చంపటం వల్ల అది విస్తరించింది. యేసు ప్రభు వారు చనిపోవటం వల్ల ఆరంభమైన ఈ యొక్క క్రైస్తవ మార్గం మిగిలిన 12 మంది శిష్యులు మరణించడం వల్ల విస్తరించింది. వాళ్ళల్లో ఒకళ్ళే తోమా గారు, సెయింట్ థామస్ అంటారు, తెలుగులో తోమా గారు అంటారు. ఆ తోమా గారి ద్వారానే ఈ యొక్క భారతదేశానికి సువార్త రావడం జరిగింది. వారిని కూడా ఇప్పటికీ మద్రాసులో మౌంట్ థామస్ మౌంట్ అని ఉంది, అక్కడ ఆయన హతసాక్షిగా ఆయన చంపేశారు. అయినా కూడా క్రైస్తవం విస్తరిస్తూనే ఉంది, కానీ ఎక్కడ ఆగలేదు. కాబట్టి ఇతర మతస్థులైనటువంటి స్నేహితులకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చస్తే అది విస్తారంగా ఫలిస్తుంది అనేది పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రవీణ్ పగడాల గారిని అలా వదిలిపెడితే తక్కువ ప్రభావం ఉండేది. ప్రవీణ్ పగడాల గారిని కానీ మమ్మల్ని కానీ ఎవరినైనా అలా వదిలిపెడితేనే తక్కువ ప్రభావం ఉంటుంది. వారిని చంపటం వల్ల ప్రభావం పెరిగింది, వారిని చంపటం వల్ల ప్రభావం విస్తరించింది. ఎక్కడ నీతిమంతుడి యొక్క రక్తం ఎక్కడ చిందిద్దో అక్కడ 100 మంది 1000 మంది అదే నీతిమంతులు పైకి లేస్తారు. అది క్రైస్తవ చరిత్ర స్టడీ చేస్తే అర్థమైంది. పండిత్ నెహ్రూ గారు, ఈ దేశ గొప్ప నాయకుడు నెహ్రూ గారు, ఆ నెహ్రూ గారు చెప్పిన మాట ఏంటంటే, క్రైస్తవుల్ని నిద్రపోనియండి, క్రైస్తవుల్ని నిద్రపోనియండి, వారిని కదిలియొద్దు, వారిని కదిలియకపోతే తక్కువ ప్రభావం ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్రైస్తవుని కదిలిస్తారో, వారిని హింసిస్తారో, ఆ యొక్క క్రైస్తవ్య మార్గం అనేది భయంకరంగా పెరిగిపోయింది, భయంకరంగా విస్తరించిద్ది. ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, క్రైస్తవ్యంలో సత్యం ఉంటుందండి. మొట్టమొదటి ఏంటంటే, సత్యం మనిషికి నచ్చదు. ఈ మందులు మెడిసిన్ ఎట్టయితే చేదుగుంటుందో సత్యం కూడా చేదుగానే ఉంటుంది. మిగిలిన వాటిల్లో సరైనటువంటి సత్యము, సరైనటువంటి రూల్స్, సిద్ధాంతాలు ఉండవు. ఎవరికి ఏది ఇష్టమైతే అది చేయొచ్చు. కానీ క్రైస్తవ్యంలో మాత్రమే సరైనటువంటి నీతి విధులు, ఖచ్చితంగా ఆజ్ఞలు పాటించాలి. ఈ సత్యాన్ని ద్వేషించడం వల్లనే కొద్దిమంది ఈ విధంగా ఒడగట్టడానికి కారణాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మొట్టమొదటి నేను చివరిగా చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గము క్రైస్తవ్యం హింసించటం ద్వారానే వ్యాపిస్తుంది, బాధించటం ద్వారానే వ్యాపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఏదో ఒక కుట్రబూని, ఒక కుట్రపూరితంగా ఏదైతే చేయాలనుకున్నారో అది వాళ్ళ సెల్ఫ్ గోలు, వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళే పడినట్టు. మా దేవుడు మాకు నేర్పింది ఏంటంటే, నా ప్రభు నాకు నేర్పింది ఏంటంటే క్షమాపణ. నువ్వు క్షమించు, మిగిలింది నేను చూసుకుంటా. గ్రహం స్టెయిన్స్ గారు, ఒరిస్సా గ్రహం స్టెయిన్స్ గారు ఉన్నారు. వారిని అక్కడ అట్లనే పెట్రోల్ పోసి వ్యాన్ తగలబెట్టేశారు. ఆయన చనిపోయిన తర్వాతనే ఒరిస్సాలో ఇంకా గొప్ప ఉద్యమం వచ్చింది. క్రైస్తవ్యం పెరిగింది, విస్తరించింది. ఎక్కడ చరిత్ర చదవండి, నేను చెప్పేది ఒకటి, చరిత్ర చదవండి. బయాసుడిగా ఉండొద్దు. క్రైస్తవ్యాన్ని ప్రేమించమనో ద్వేషించమనో నేను చెప్పట్లా. చరిత్ర చదవండి. అక్కడ అర్థమవుతుంది సంఘం ఎలా ఆరంభమైందో, ఎలా విస్తరించిందో. ఈ రోజు వరకు క్రైస్తవం ఎందుకు ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందంటే, కత్తి తీసుకున్నవాడు కత్తులతోటే చనిపోతాడని యేసుప్రభు చెప్పారు. కత్తి తీసుకోవద్దు, శాంతి మార్గాన్ని ఎన్నుకోండి. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపిమని చెప్పింది బైబిల్ అండి, పరిశుద్ధ గ్రంథం చెప్పింది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమని. తర్వాత మహాత్మా గాంధీ గారు దాన్ని విస్తరించి విపులంగా ప్రపంచానికి చాటి చెప్పారు. అయితే బైబిల్ అశాంతి అనేది లోకానుసారం అయితే, శాంతి మార్గం క్రైస్తవ మార్గం. బైబిల్ చెప్పేది శాంతి మార్గం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు దయచేసి న్యాయం జరిగించండి, అప్పుడు మాకు మీ మీద గౌరవం ఉంటుంది. ఓకే, జరిగేదేదో జరిగింది, కానీ ప్రభుత్వం మా పక్షాన ఉంది, ఏపీ గవర్నమెంట్ మా పక్షాన ఉందనే ఆ సానుభూతితో ఓట్లు కూడా వస్తాయి. మీరు మౌనంగా కనుకుంటే క్రైస్తవ్యం ద్వారా మీరు కోపానికే పాత్రులు అవుతారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది.